ఎస్ఆర్హెచ్ సూపర్ విక్టరీ. 3 టీంలు ప్లే ఆఫ్ కి క్వాలిఫై. ఒక్క స్థానం కోసం ఏకంగా 5 టీంల మధ్య తీవ్రతరమైన పోటీ. ఆన్ బాస్, ఐపీఎల్ 2026లో వెరీ ఇంపార్టెంట్ మ్యాచ్ జరిగింది సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య. మ్యాచ్ కూడా అంతే రసవత్తరంగా జరిగింది. అయితే ఫైనల్గా హైదరాబాద్ చెన్నైని చిత్తు చేసి ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. ఎస్ఆర్హెచ్ క్వాలిఫై అవ్వడమే కాదు, మరో టీంని కూడా క్వాలిఫై చేసింది. అంటే మరో టీం మ్యాచ్ ఆడకుండానే ప్లే ఆఫ్కి క్వాలిఫై అయింది. ఈ 2 టీంలు అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం, ఇలా మొత్తం 3 టీంలు అఫీషియల్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయాయి. ఇక మిగిలింది ఒక్క స్థానం. ఆ స్థానం కోసం ఏ టీంల మధ్య పోటీ నెలకొందో, ఏ టీం మ్యాచ్ ఆడకుండానే ప్లే ఆఫ్ చేరిందో ముందు చెప్తా. ఫస్ట్ అయితే షార్ట్ అండ్ స్వీట్గా సిఎస్కే వర్సెస్ ఎస్ఆర్హెచ్ మధ్య మ్యాచ్ ఎలా జరిగిందో చూసేద్దాం. బాస్, ఈ మ్యాచ్లో సిఎస్కే ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. బట్ వారి బ్యాటర్స్ స్లో బ్యాటింగ్ వల్ల సిఎస్కే స్కోర్ బోర్డ్ నడకన సాగింది. రుతురాజ్ గైక్వాడ్, ఉర్విల్ పటేల్, శివం దూబేలు చాలా చెత్తగా బ్యాటింగ్ చేశారు. అయినా సిఎస్కే 180 పరుగులు చేసింది అంటే మాత్రం దానికి కారణం స్టార్టింగ్లో సంజు శాంసన్ 13 బంతుల్లో 27 రన్స్ చేయడం, ఆ తర్వాత బ్రేవిస్ 27 బంతుల్లో 44 రన్స్ బాదడం, కార్తిక్ శర్మ 19 బంతుల్లో 32 రన్స్ చేయడమే. యాక్చువల్గా వికెట్ కొంచెం స్లోగా కనిపించింది. దాంతో 181 పరుగుల టార్గెట్ పోరాడే స్కోరే అనిపించింది. దానికి తగ్గట్లే స్టార్టింగ్లో ఎస్ఆర్హెచ్ తడబడింది. అభిషేక్, ట్రావిస్ హెడ్ పెద్ద స్కోర్ చేయకుండానే పెవిలియన్ చేరిపోయారు. దాంతో మ్యాచ్పై చెన్నై పట్టు బిగించినట్లే కనిపించింది. బట్ కాటేరమ్మ కొడుకు క్లాసెన్, ఇషాన్ కిషన్ సిఎస్కే బౌలర్స్పై విరుచుకుపడి మ్యాచ్ని మళ్ళీ ఎస్ఆర్హెచ్ వైపుకు తిప్పేశారు. ఒకవైపు క్లాసెన్, మరోవైపు ఇషాన్ కిర్రాక్ బ్యాటింగ్తో బౌండరీల వర్షం కురిపించారు. అయితే హెన్రిచ్ క్లాసెన్ని సంజు శాంసన్ కిర్రాక్ స్టంపౌట్ చేయడంతో మ్యాచ్ మళ్ళీ చెన్నై చేతికి చిక్కుతుందా అనిపించింది. బట్ ఇషాన్ కిషన్ ఆ అవకాశమే ఇవ్వలేదు. తన సూపర్ బ్యాటింగ్తో సిఎస్కేని ఓటమి అంచున నిలబెట్టేశాడు. ఇషాన్ 47 బంతుల్లోనే 70 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. అంతకుముందు క్లాసెన్ 26 బంతుల్లోనే 47 రన్స్ సాధించాడు. వీరిద్దరూ అవుట్ అయ్యాక గెలుపు లాంఛనాన్ని సలీల్ అరోరా, స్మరణ్ పూర్తి చేశారు. సిఎస్కే ఇచ్చిన టార్గెట్ని 1 ఓవర్ మిగిలుండగానే ఛేదించేసి 5 వికెట్స్ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారు సన్ రైజర్స్ హైదరాబాద్ టీం. ఇక ఈ విజయంతో ఎస్ఆర్హెచ్ అఫీషియల్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. యాక్చువల్గా ఎస్ఆర్హెచ్ గెలుపుతో అటు జీటీ కూడా మ్యాచ్ ఆడకుండానే 16 పాయింట్స్ ఉండడం వల్ల ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోయింది. ఇక ఆర్సీబీ ఆల్రెడీ 18 పాయింట్స్తో నెంబర్ 1 స్థానంలో ఆల్రెడీ క్వాలిఫై అయిపోయింది. ఇక ఇప్పుడు మిగిలింది ఒక్క స్థానం. ఆ స్థానం కోసం పంజాబ్, రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ, కేకేఆర్ల మధ్య నెక్స్ట్ లెవెల్ పోటీ ఏర్పడింది. ఈ 5 టీంలలో కేవలం రాజస్థాన్కి మాత్రమే 16 పాయింట్స్కి చేరే అవకాశం ఉంది. ఆర్ఆర్ తమ మిగిలిన 2 మ్యాచ్లు గెలిస్తే చాలు డైరెక్ట్గా ప్లే ఆఫ్కి క్వాలిఫై అయిపోతుంది. ఒకవేళ ఒక్క మ్యాచ్ ఓడినా మాత్రం మళ్ళీ ప్లే ఆఫ్ రేస్ రసవత్తరంగా మారిపోతుంది. అప్పుడు పీబీకేస్కి అవకాశాలు పెరుగుతాయి. పంజాబ్ తమ చివరి మ్యాచ్ గెలిస్తే 15 పాయింట్స్ సాధించేస్తుంది. ఈ పాయింట్స్కి రాజస్థాన్ కానీ, చెన్నై కానీ, డీసీ కానీ చేరుకోలేవు. సో పంజాబ్ ప్లే ఆఫ్కి చేరిపోతుంది. బట్ అది జరగాలంటే కేకేఆర్ తమ తదుపరి 2 మ్యాచ్ల్లో ఏదో ఒక మ్యాచ్ ఓడిపోవాలి. అలా అయితేనే పంజాబ్ ప్లే ఆఫ్కి చేరుతుంది. అలా కాకుండా కలకత్తా కూడా 2 మ్యాచ్లు గెలిస్తే ఆ టీం కూడా 15 పాయింట్స్తో నిలుస్తుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ప్లేలోకి వచ్చేస్తుంది. అది ఎవరికి ఎక్కువ ఉంటే ఆ టీమే ప్లే ఆఫ్కి చేరుతుంది. ఇలా కాకుండా ఇటు పంజాబ్ తమ చివరి మ్యాచ్ ఓడి, రాజస్థాన్ ఇవాళ లక్నోతో ఓడి, కేకేఆర్ కూడా ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు ప్లే ఆఫ్లో ఉన్న చివరి స్థానం కోసం రాజస్థాన్, చెన్నై, ఢిల్లీ మధ్య ఉత్కంఠ పోటీ ఏర్పడుతుంది. అప్పుడు ఈ 3 టీంలలో ఏ టీం గెలిస్తే ఆ టీమే ప్లే ఆఫ్కి అర్హత సాధించేస్తుంది. ఒకవేళ 3 టీంలు తమ చివరి మ్యాచ్ గెలిచేస్తే అప్పుడు నెట్ రన్ రేట్ ఆధారంగా ఫైనల్ ప్లే ఆఫ్ టీంని కన్ఫర్మ్ చేస్తారు. ఇది బాస్ ప్రస్తుతం ప్లే ఆఫ్ సినారియో. మరి బాస్, మీ ఒపీనియన్లో ప్లే ఆఫ్ చేరే ఆ 4వ టీం ఏదో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.